పీఠాపురం మండలం భోగాపురం ఛత్రపాణి నగర్లో కుళాయిలు రాకపోవడంతో త్రాగడానికి నీరు లేక ఎస్సీపేట మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని, ఎండాకాలం కావడం గత 3 రోజులుగా త్రాగడానికి నీరు లేదని, ఆ నూతులలోనూ ఈ కాలువల్లోని మురికి నీటిని తోడుకొని వాటిని శుభ్రపరచుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, తమను పట్టించుకోలేని ప్రభుత్వం ఎందుకు అంటూ కుళాయిలు పనిచేయని ఎడల కనీసం నీళ్ల ట్యాంకును కూడా పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఇప్పటికైనా పట్టించుకొని నాయకులు, అధికారులు వెంటనే స్పందించి తమకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. తాగడానికి మంచినీళ్ళు చుక్కలు కూడా లేవు. ఎండాకాలం ఒకటిగో ఇలా మురికి నీళ్ళు, లా నీళ్ళు, ఇలా కాళ్ళ నీళ్ళు, ఈ కాళ్ళ నీళ్ళు మోసుకుంటున్నాం. తాగడానికి నీళ్ళు చుక్కలు లేవు. ఎందుకు వచ్చిన గవర్నమెంట్ ఏటో ఏమి పట్టించుకోలేకపోతే ఎవరండి మాకు బాధ్యులు? తాగడానికి మంచినీళ్ళు చుక్కలు లేకపోతే మాకు నీళ్ళు ట్యాంకులు పోయి అనుకోండి, కుళాయిలు పోయి అనుకోండి, ఏ ట్యాంకర్ అయినా పంపించారండి. మంచినీళ్ళు లేవు మాకు. అసలు నుంచి మంచినీళ్ళు లేవండి మాకు. అసలు ఎక్కడ కొనుక్కుని తాగుతామండి? వాడుకోవడానికి ఎలా తెచ్చుకుంటామో, తాగడానికి ఎలా వస్తాయి? కుళాయిలు 3 రోజులు పెట్టి నుంచి కుళాయిలు రావట్లేదండి. ఇంకా చూడండి, ఇంకా మురికి నీళ్ళు ఎలా తోడుకుంటున్నామో చూడండి. భోగాపురం, చక్రపాణి నగర్, ఎస్సీపేటలో ఇలాగ ఉందండి మా పరిస్థితి.